హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ ఉపేంద్ర కుమార్. సో ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ హీట్ ట్రాన్స్ఫర్లో హీట్ ఎక్స్చేంజర్స్ యొక్క ఎల్ఎంటిడి ఎలా మనం ఫైండ్ అవుట్ చేయాలి అనేది ఈరోజు మనం తెలుసుకుందాం. డిరైవ్ అన్ ఎక్స్ప్రెషన్ ఫర్ ది ఎల్ఎంటిడి ఆఫ్ ప్యారలల్ ఫ్లో హీట్ ఎక్స్చేంజర్. ఒక ప్యారలల్ ఫ్లో హీట్ ఎక్స్చేంజర్కి మనం ఎల్ఎంటిడి ఎలా డిరైవ్ చేయాలి, దాని యొక్క ఎక్స్ప్రెషన్ని అనేది ఈరోజు మనం చూద్దాం. ఓకే, సో ఇక్కడ మనం డయాగ్రామ్ చూసుకున్నట్లయితే ఇది ఒక ప్యారలల్ ఫ్లో హీట్ ఎక్స్చేంజర్. సో మనం చూసినట్లయితే కోల్డ్ ఫ్లూయిడ్ అండ్ హాట్ ఫ్లూయిడ్ రెండు కూడా ఒకే డైరెక్షన్లో ప్యారలల్గా అవి వెళ్తున్నాయి కాబట్టి దాన్ని మనం ప్యారలల్ ఫ్లో హీట్ ఎక్స్చేంజర్ అని పిలుస్తున్నాము. ఓకే, సో ఇక్కడ మనం దాని యొక్క టెంపరేచరు అండ్ ఏరియా ఈ కర్వ్ చూసుకున్నట్లయితే మనకి ఎక్స్ యాక్సిస్లో ఏరియా ఉంటుంది, అంటే ఇదంతా ఏరియా, ఇదంతా కూడా టెంపరేచర్, ఆ హీట్ ఎక్స్చేంజర్లో ఉన్న టెంపరేచర్. ఓకే, సో ఇక్కడ మనకి హాట్ వాటర్ అనేది లేదా హాట్ ఫ్లూయిడ్ అనేది మనకి ఇక్కడ ఎంటర్ అవుతుంది. సో ఈ పొజిషన్లో సో అది టీహెచ్ఐ, ఓకే, హాట్ వాటర్ టెంపరేచర్ ఇన్ అనమాట. అది ఏమవుతుంది, గ్రాడ్యువల్గా టెంపరేచర్ అనేది డిక్రీజ్ అయ్యి ఇక్కడ ఎగ్జిట్ అవుతుంది. సో దీన్నే మనం టీహెచ్ఓ అంటే హాట్ ఫ్లూయిడ్ ఏం చేస్తుంది, కోల్డ్ ఫ్లూయిడ్కి టెంపరేచర్ ట్రాన్స్ఫర్ చేసి దాని యొక్క టెంపరేచర్ అనేది తగ్గిపోతుంది. సో అదే మనకి టీహెచ్ఓ. అండ్ ఇక్కడ కోల్డ్ ఫ్లూయిడ్ ఏం చేస్తుంది, తక్కువ టెంపరేచర్తో ఎంటర్ అయ్యి ఈ హాట్ ఫ్లూయిడ్ నుంచి ఆ టెంపరేచర్ తీసుకొని దాని యొక్క టెంపరేచర్ గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అయ్యి మనకి ఇక్కడ ఎగ్జిట్ అవుతుంది. దీన్ని మనం టీసీఓ, ఓకే, కోల్డ్ ఫ్లూయిడ్ టెంపరేచర్ అవుట్. ఓకే, సో ఇప్పుడు మనం ఈ ప్యారలల్ ఫ్లో హీట్ ఎక్స్చేంజర్కి మనం ఈ ఎల్ఎంటిడి ఎక్స్ప్రెషన్ని డెరైవ్ చేయాలి. సో అందుకోసం ఏంటి అంటే ఎం అనేది మనకి ఏంటి అంటే మాస్ ఆఫ్ ఫ్లో రేట్. ఓకే, మాస్ ఆఫ్ ఫ్లో రేట్ ఆఫ్ ఫ్లూయిడ్స్. నా రైటింగ్ కొంచెం బాగోదు, అడ్జస్ట్ అవ్వండి. ఆఫ్ ది ఫ్లూయిడ్స్. ఓకే, నెక్స్ట్ సిపి అనేది స్పెసిఫిక్ కాన్స్టెంట్స్ ఆఫ్ స్పెసిఫిక్ హీట్ ఆఫ్ ఫ్లూయిడ్స్. సో ఈ ఫ్లూయిడ్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క స్పెసిఫిక్ హీట్స్, ఓకే, ఎట్ కాన్స్టెంట్ ప్రెజర్. ఓకే, సో ఇక్కడ మనకి ఐ అన్నది ఇన్లెట్, ఓ అన్నది అవుట్లెట్. సో రెండు ఫ్లూయిడ్కి కూడా ఇక్కడ మనం ఏంటి అంటే ఈ హీట్ ఎక్స్చేంజర్ యొక్క ఎల్ఎంటిడి మనం తెలుసుకోవడం కోసం ఏం చేస్తున్నామంటే హీట్ ఎక్స్చేంజర్లో ఒక ఎలిమెంట్ ఆఫ్ ఏరియా అంటే ఈ పార్ట్ను మనం సెలెక్ట్ చేసుకొని దాన్ని మనం డిఏ, అంటే ఇదంతా కూడా టోటల్ ఏరియా ఆఫ్ హీట్ ఎక్స్చేంజర్ అయితే అందులో మనం డిఏ ఒక పార్ట్ని మనం తీసుకున్నాం. ఓకే, సో ఏరియా మనం ఏం చేసాము, డిఏ అనేది తీసుకోవడం జరిగింది ఈ ఎక్స్ప్రెషన్ని డెరైవ్ చేయడం కోసం. ఓకే, సో ఇప్పుడు మనం ఇందులో ఈ హాట్ ఫ్లూయిడ్ ఏదైతే ఉందో అది హీట్ని లూజ్ అవుతుంది. సో లూజ్ అయిన ఆ టెంపరేచర్ని మనం ఏమంటాము అంటే టీహెచ్ అని పిలుస్తున్నాము. అండ్ కోల్డ్ ఫ్లూయిడ్ యొక్క టెంపరేచర్ టీఈ అని మనం తెలుసుకుంటున్నాము. ఓకే, సో ఇక్కడ మనం ఏమని రాసుకుంటున్నాము అంటే హాట్ ఫ్లూయిడ్ యొక్క టెంపరేచర్ ఇది మనకి టీహెచ్, కోల్డ్ ఫ్లూయిడ్ యొక్క టెంపరేచర్ టీసీ. ఓకే, సో ఇక్కడ మనము ఒక ఏరియా తీసుకుంటున్నాము, ఏరియా డిఏ. ఈ ఏరియాలో టెంపరేచర్
ఎలా ఉంది అనేది మనం ఇప్పుడు చూద్దాం. సో ఇక్కడ మనకి ఏమవుతుంది, ఈ ఏరియాలో చేంజ్ అయిన టెంపరేచర్ మనకి ఏమవుతుంది అంటే హాట్ ఫ్లూయిడ్ టెంపరేచర్ ఎట్ డిఏ అంటే ఏరియా డిఏ దగ్గర అది మనకి డిటిహెచ్ అవుతుంది కదా. అదేవిధంగా కోల్డ్ ఫ్లూయిడ్ దగ్గర దాని యొక్క టెంపరేచర్ డిటిసి. సో ఇది మనం గుర్తుంచుకుంటే చాలు. ఓకే, సో జనరల్గా మనకి ఈ ఏరియా ఏదైతే ఉందో, ఓకే, సో ఈ ఏరియా దగ్గర మనకి డిక్యూ, ఓకే, సో డిక్యూ అనేది మనం దాని యొక్క ఎక్స్ప్రెషన్ రాయాలి. జనరల్గా మనం క్యూ ఈక్వల్ టు హీట్ ట్రాన్స్ఫర్ క్యూ ఈక్వల్ టు మనకు తెలుసు యూఏ డెల్టా టీ. ఓకే, దాని యొక్క హీట్ ట్రాన్స్ఫర్ కోఎఫిషియంట్ అండ్ మనకి ఏరియా అండ్ చేంజ్ ఇన్ టెంపరేచర్. కానీ మనకి ఇక్కడ ఏంటి, ఒక సర్టెన్ ఏరియా మనం తీసుకుంటున్నాం. సో అందుకోసం అది ఏమవుతుంది, డిక్యూ అవుతుంది. డిక్యూ ఇంటూ యూ ఇంటూ ఏరియా ఎంత, డిఏ. సో డిఏ కదా మనం తీసుకుంటున్నాం. అండ్ డెల్టా టీ ఎంత, సో డెల్టా టీ అనేది టీహెచ్ మైనస్ టీసీ, అంతే కదా. సో ఇది హాట్ ఫ్లూయిడ్ యొక్క టెంపరేచరు, ఇది కోల్డ్ ఫ్లూయిడ్ యొక్క టెంపరేచరు. ఓకే, సో దీన్ని మనం ఏ విధంగా రాసుకోవచ్చు అంటే డిక్యూ ఈక్వల్ టు యుడిఏ ఇంటూ థీటా కింద రాసుకోవచ్చు. ఓకే, సో దీన్ని మనం ఎక్స్ప్రెషన్ 1 అనుకుందాం, ఈక్వేషన్ 1 అనుకుందాం. ఈ థీటా ఎలా వచ్చింది అంటే మనకి ఇక్కడ చూసారు కదా. సో ఇక్కడి నుంచి ఇక్కడికున్న ఆ రెండిట్ల డిఫరెన్స్ని మనం థీటా కింద రాసుకున్నాం. ఇది, సో ఇది అండ్ ఇది, ఈ రెండిట్ల మధ్య డిఫరెన్స్ని థీటా అని రాసుకున్నాం. సో అందుకోసమే ఇక్కడ థీటా కింద మనం రాయడం జరిగింది. ఓకే, సో ఇప్పుడు ఇలాగే కాకుండా మనం హీట్ ట్రాన్స్ఫర్కి ఫార్ములా ఇంకొకటి కూడా ఉంది. సో అదేంటి అంటే క్యూ ఈక్వల్ టు ఎంసిపి ఇంటూ డెల్టా టీ. ఓకే, సో ఇక్కడ ఈ ఎక్స్ప్రెషన్ ఎప్పుడు వస్తుంది అంటే ఆ ఫ్లూయిడ్ యొక్క మాస్ అండ్ దాని యొక్క స్పెసిఫిక్ హీటు అండ్ దాని యొక్క టెంపరేచర్ ఉన్నప్పుడు. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేస్తాము అంటే ఈ ఫార్ములాలో ఈ వాల్యూస్ అనేది మనం చూద్దాం. సో డిక్యూ కనుక్కుంటున్నాం కదా. సో డిక్యూ ఈక్వల్ టు మనకి హాట్ ఫ్లూయిడ్కి సెపరేట్గా కోల్డ్ ఫ్లూయిడ్ సెపరేట్గా మనం రాయాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఏంటి, మైనస్ ఎంహెచ్ అంటే హాట్ వాటర్ యొక్క మాస్ ఇంటూ సిపిహెచ్ స్పెసిఫిక్ హీట్ ఆఫ్ హాట్ ఫ్లూయిడ్ ఇంటూ మనకి దాని యొక్క టెంపరేచరు డిటిహెచ్. సో మనం ఇక్కడ అనుకున్నాం కదా, సో ఇది డిటిహెచ్. ఓకే, ఈక్వల్ టు కోల్డ్ ఫ్లూయిడ్. సో కోల్డ్ ఫ్లూయిడ్ ఏంటి, ఎంసి ఇంటూ సిపిసి ఇంటూ డిటిసి. ఓకే, సో అందరికీ డౌట్ వచ్చి ఉంటుంది ఈ మైనస్ ఎలా వచ్చింది అనేది. జనరల్గా మనం హాట్ ఫ్లూయిడ్లో ఏంటి, ఒక టెంపరేచర్ వచ్చి అది నెగిటివ్లోకి వెళ్తుంది, ఎందుకంటే దాన్ని తగ్గిపోతుంది. సో అందుకోసమే ఇక్కడ నెగిటివ్ వచ్చింది. కోల్డ్ ఫ్లూయిడ్ వచ్చేసరికి మనకి పాజిటివ్లోకి, సో దానికన్నా తక్కువ టెంపరేచర్ వచ్చి అది దాని యొక్క టెంపరేచర్ పెరుగుతుంది కాబట్టి ఇది పాజిటివ్. సో అందుకోసమే మనం ఇలా రాసుకోవడం జరిగింది. మరి రెండు ఈక్వేట్ ఎందుకు చేసాము అంటే ఏ హీట్ ఎక్స్చేంజర్లో అయినా సరే ఎంతైతే ఈ హాట్ ఫ్లూయిడ్ దాని యొక్క టెంపరేచర్ లూజ్ అవుతుందో ఆ కోల్డ్ ఫ్లూయిడ్ టెంపరేచర్ గెయిన్ అవుతుందో రెండు కూడా సమానంగా ఉండాలి. అందుకోసమే మనం ఇది రాసుకోవడం జరిగింది. ఓకే, సో ఇప్పుడు మనం ఇందులోంచి డిటిహెచ్ని డిటిసి దీని యొక్క వాల్యూల్ని మనం రాసుకుందాం. సో ఇక్కడ మనం రాసుకుంటే డిటిహెచ్ ఈక్వల్ టు, సో ఇది మొత్తం ఇటువైపు వెళ్ళిపోతుంది. ఓకే, సో అప్పుడు అది ఏమవుతుంది, మైనస్ డిక్యూ బై ఎంహెచ్ ఇంటూ సిపిహెచ్. ఓకే, సో అదేవిధంగా ఇక్కడేమవుతుంది,
డిటిసి ఈక్వల్ టు డిక్యూ బై ఎంసీ ఇంటూ సిపిసి. ఓకే, సో ఇక్కడికి మనకి డిటిహెచ్ వాల్యూ అండ్ ఈ డిటిసి వాల్యూ కూడా వచ్చింది. ఇప్పుడు మనం దీన్ని ఈ ఎంసిపి అండ్ సిపి అంటే మాస్ని అండ్ స్పెసిఫిక్ హీట్ని మనం జనరల్గా ఏ విధంగా రాసుకుంటాము అంటే ఎం ఇంటూ సిపి, దీన్ని మనం ఏ విధంగా రాసుకుంటామంటే కాన్స్టెంట్ సి కింద రాసుకుంటాము. ఓకే, కాన్స్టెంట్ సి రెండు వాల్యూస్ని. సో అందుకోసం మనం ఏం చేస్తాము, ఈ వాల్యూస్ని అంటే డిటిహెచ్ ఈక్వల్ టు మైనస్ డిక్యూ, సో మైనస్ డిక్యూ, ఈ వాల్యూని మనం డైరెక్ట్గా సిహెచ్ కింద రాసుకోవచ్చు కదా, సో ఈ వాల్యూని. సో అలాగే మనం డిటిసి ఈక్వల్ టు డిక్యూ బై సిసి. ఓకే, సో ఇది మనకి ఫార్ములా. సో ఇక్కడ మనం ఎందుకు రాసాము అంటే సి ఈక్వల్ టు ఎం ఇంటూ సిపి. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేస్తాము అంటే దీన్ని సింప్లిఫై చేసుకున్నాము. డిటిహెచ్ వాల్యూ వచ్చింది అండ్ ఇప్పుడు డిక్యూ వాల్యూ వచ్చింది, ఈ డిటిసి వాల్యూ కూడా వచ్చింది. సో ఇప్పుడు మనం ఏం చేస్తాము అంటే ఈ తీటా ఏదైతే ఉందో, ఇందాక మనం తీటా ఈక్వల్ టు టీహెచ్ మైనస్ టీఈసి చేసాం కదా, కానీ మనం డిఏ ఏరియా తీసుకున్నప్పుడు దాని యొక్క టెంపరేచర్ డిఫరెన్స్ అనేది మనం చేయలేదు. సో ఇక్కడ మనం ఏం చేస్తాము అంటే కన్సిడర్ డి తీటా. సో ప్రీవియస్గా మనం ఓన్లీ తీటా చేసుకున్నాం కాబట్టి తీటా ఈక్వల్ టు మనం ఇక్కడ రాసుకున్నాం కదా టీహెచ్ మైనస్ టీసీ. ఓకే, సో ఇప్పుడు డి తీటా మనం తీసుకుంటున్నాం. సో డి తీటా ఈక్వల్ టు మనకి ఏమవుతుంది అంటే డిటిహెచ్ మైనస్ డిటిసి. ఇక్కడ చూస్తే డిటిహెచ్సి మైనస్ డిటిసి. ఓకే, సో ఇక్కడ డైరెక్ట్గా దాన్ని మనం ఇందులో రాసుకోవచ్చు. మనకి ప్రీవియస్గా ఈ డిటిహెచ్ వాల్యూ డిటిసి వాల్యూ వచ్చాయి, ఈ రెండు కదా, సో దాన్ని మనం అక్కడ సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. సో డిటిహెచ్ వాల్యూ అంతా మైనస్ డిక్యూ బై సిహెచ్ మైనస్ డిక్యూ బై సిసి. ఓకేనా, సింపుల్గా మనం ఏం చేసామంటే ఈ రెండు వాల్యూలు ఇందులో సబ్స్టిట్యూట్ చేసాము. ఓకే, సో ఇప్పుడు మనం దీనిలో డిక్యూని కామన్ తీయొచ్చు కదా. సో డిక్యూని మనం కామన్ తీసినట్లయితే మనకి, సో మైనస్ డిక్యూని మనం కామన్ తీసినట్లయితే 1/CH ప్లస్ 1/CC కదా, మైనస్ డిక్యూని మనం కామన్ తీస్తే. సో ఇదంతా కూడా డి థీటా యొక్క వాల్యూ. ఓకే, సో ఇప్పుడు మనం డి థీటా ఈక్వల్ టు యాజ్ ఇట్ ఈస్గా మనం ఈ డిటిహెచ్ మైనస్ డిటిసి సేమ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది మనకి ఫైనల్గా మైనస్ డిక్యూ ఇంటూ 1/CH ప్లస్ 1/CC. సో ఇక్కడికి రాసుకున్నాం కదా. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ డిక్యూ వాల్యూ. ఓకే, డిక్యూ వాల్యూ ఇన్ ఈక్వేషన్ 1. ఈ డిక్యూ వాల్యూ మనం ఈక్వేషన్ 1 ఎక్కడుంది, సో ఇక్కడ కదా ఉంది. సో ఈ వాల్యూ యూడిఏ, ఓకే యూడిఏ థీటా అని ఉంది కదా, సో దాన్ని మనం ఈ డిక్యూ ప్లేస్లో ఇక్కడున్న డిక్యూ ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. సో అప్పుడు ఏమవుతుంది, డి థీటా ఈక్వల్ టు, ఓకే డిక్యూ ప్లేస్లో దాని వాల్యూ అంతా యూడిఏ థీటా మల్టిప్లైడ్ బై 1/CH ప్లస్ 1/CC. ఓకే, మరి ఈ మైనస్ సేమ్ అలాగే ఉంటుంది. సో అందుకోసమే మైనస్ యూడిఏ థీటా మల్టిప్లైడ్ బై 1/CH ప్లస్ 1/CC. ఓకే, సో ఇప్పుడు ఈ థీటాని ఇటువైపు పంపించేసినట్లయితే డి థీటా బై థీటా ఈక్వల్ టు మైనస్ యూడిఏ
1/CH ప్లస్ 1/CC. ఓకే, సో కన్ఫ్యూజ్ అవ్వక్కర్లేదు. స్టెప్ బై స్టెప్ మనం ఫాలో అయితే 2-3 సార్లు మీరు ప్రాక్టీస్ చేస్తే ఈజీగా మీకు ఇది వచ్చేస్తుంది. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే అప్లయింగ్ ఇంటిగ్రేషన్. సో దీనికి మనం ఈ 2 సైడ్లు ఇంటిగ్రేషన్ అప్లయింగ్ చేస్తున్నాము. అప్లయింగ్ ఇంటిగ్రేషన్ టు దీన్ని మనం ఈక్వేషన్ 2 అనుకుంటున్నాము. ఈక్వేషన్ 2. సో చేసినట్లయితే ఏమవుతుందంటే ఇంటిగ్రేషన్, సో ఇక్కడ మనం ఇన్లెట్ టు అవుట్లెట్, లేదా దీన్ని మనం 1 to 2 అని కూడా పిలుచుకోవచ్చు. సో ఇంటిగ్రేట్ 1 to 2 ఆర్ ఇన్లెట్ టు అవుట్లెట్ d theta by theta ఈక్వల్ టు మైనస్ 1/CH ప్లస్ 1/CC ఇంటిగ్రేట్ ఇన్లెట్ టు అవుట్లెట్ UDA. ఓకే, సో ఇక్కడ మనం ఈ డిఏ చేస్తున్నాం కాబట్టి ఆ ఏరియా అనేది 0 నుంచి ఏరియా అంటే మనం చిన్న ఏరియా తీసుకుంటున్నాం కాబట్టి 0 to A అయింది. ఓకే, సో ఇక్కడ మనకి ఇంటిగ్రేట్ చేసినట్లయితే దీనికి ln θ2 by θ1 ఈక్వల్ టు మైనస్ UA ఇంటూ 1/CH ప్లస్ 1/CC వస్తుంది. ఓకే, సో మనకు డౌట్ వస్తుంది ఈ θ1 θ2 ఏంటి అనేది. సో అది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది ఈక్వేషన్ 3. ఓకే, సో ఇక్కడ మనకి ఏమవుతుందంటే ఇనిషియల్గా మనం ఇన్లెట్ కండిషన్స్ ఏవైతే ఉన్నాయో దీన్ని మనం θ1 అనుకుంటున్నాము. సో TH హాట్ వాటర్ ఇన్లెట్, కోల్డ్ వాటర్ ఇన్లెట్. అలాగే θ2 అంటే మనకి హాట్ వాటర్ అవుట్లెట్ అండ్ కోల్డ్ వాటర్ అవుట్లెట్, దాన్ని మనం θ2 అని పిలుస్తున్నాము. ఓకే, సో ఇక్కడ మనకి హీట్ ట్రాన్స్ఫర్ మనం రాసినప్పుడు ద టోటల్ హీట్ ట్రాన్స్ఫర్ బిట్వీన్ ఫ్లూయిడ్స్ మనం రాసుకున్నట్లయితే Q ఈక్వల్ టు మనం ఏమని పిలుస్తాము CH. సో దాని యొక్క హీట్ స్పెసిఫిక్ హీట్ TH1 మైనస్ TH2, లేదా దీన్ని మనం ఏమని పిలవచ్చు THI మైనస్ THO ఈక్వల్ టు CC కోల్డ్ వాటర్ది అండ్ దీన్ని TC అవుట్లెట్ మైనస్ TC ఇన్లెట్. సో ఎందుకు ఇలా అయింది అంటే ఇన్లెట్ యొక్క టెంపరేచర్ ఎక్కువ హాట్ వాటర్కి, అవుట్లెట్ టెంపరేచర్ తక్కువ. ఇక్కడ కోల్డ్ వాటర్ యొక్క అవుట్లెట్ టెంపరేచర్ ఎక్కువ అండ్ ఇన్లెట్ టెంపరేచర్ అనేది తక్కువ. సో అందుకోసమే ఈ హీట్ ట్రాన్స్ఫర్ మొత్తం కూడా మనం క్యాలిక్యులేట్ చేయాలంటే ఇలా మనం రాసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు మనం ఇందులోంచి CH వాల్యూ అండ్ CC వాల్యూ రాయాల్సి ఉంటుంది. సో అందుకోసమే మనం రాసినట్లయితే సో ఇక్కడ మనం రాసుకుంటే 1/CH అంటే దీన్ని ఇటువైపు పంపించి దీన్ని ఇటువైపు పంపిస్తే 1/CH ఈక్వల్ టు మనకి THI మైనస్ THO బై Q కదా. సేమ్ అలాగే 1/CC ఈక్వల్ టు TCO అవుట్లెట్ మైనస్ TCI బై Q. ఓకే, కొందరు ఇది 1-2 అని కూడా రాసుకుంటారు, 2-1 అని కూడా. సో అది మీ ఇష్టం. సో ఇక్కడికి మనకి CH అండ్ CC వాల్యూస్ వచ్చాయి. సో ఈ వాల్యూస్ని మనం ఏం చేస్తాము అంటే ఈ ఈక్వేషన్ 3 ఉంది కదా దీనిలో సబ్స్టిట్యూట్ చేస్తాము. ఓకే, సో ఈ వాల్యూస్ని ఇందులో మనం సబ్స్టిట్యూట్ చేస్తాము. సో సబ్స్టిట్యూటింగ్ values of 1/CH and 1/CC in
ఈక్వేషన్ 3. ఓకే, ఈక్వేషన్ 3. సో ఇప్పుడు మనం ఏం చేస్తాము, ln θ2 బై ఈక్వల్ టు మైనస్ యూఏ దీన్ని మనం రాసుకోవచ్చు కదా, సేమ్ THI మైనస్ THO బై క్యూ ప్లస్ TCO మైనస్ TCI బై క్యూ. ఓకే, సో ఇప్పుడు మనం ఈ క్యూని కామన్ తీస్తే మైనస్ యూఏ బై క్యూ, ఇలా రాస్తే THI మైనస్ సేమ్ ఇవే కదా ఉంటాయి, THO ప్లస్ TCO మైనస్ TCI. ఓకే, సో ఇప్పుడు మనం దీన్ని సింప్లిఫై చేసుకున్నట్లయితే ఇన్లెట్ కండిషన్ అండ్ అవుట్లెట్ కండిషన్ కింద మనం ఏం చేస్తాము అంటే, ఇన్లెట్ కండిషన్ మనకి ఈ THI మైనస్ TCI కదా, అదేవిధంగా మనకి అవుట్లెట్ కండిషన్ THO మైనస్ TCO. ఓకే, అంటే హాట్ ఫ్లూయిడ్ అవుట్లెట్ మైనస్ కోల్డ్ ఫ్లూయిడ్ అవుట్లెట్, అలాగే హాట్ ఫ్లూయిడ్ ఇన్లెట్ మైనస్ కోల్డ్ ఫ్లూయిడ్ ఇన్లెట్. సో అదే మనం ఇక్కడ రాసుకుంటున్నాము. ఇక్కడ ఏ విధంగా రాసుకుంటున్నామంటే, దీన్నే కొంచెం మోడిఫై చేసి మనం THO మైనస్ TCO, సో ఇది మైనస్, ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ ఇది మారుతుంది, THI మైనస్ TCI. సో దీన్ని మనం ఇలా రీఫ్రెష్ చేయొచ్చు. ఓకే, ఎందుకు అంటే మనకి ఇక్కడ ఇన్లెట్ అండ్ ఎగ్జిట్ కండిషన్లో ఉండాలి కాబట్టి. ఎందుకు అంటే ఇది ఎగ్జిట్ కండిషను, ఇది ఇన్లెట్ కండిషన్ ఆఫ్ ఫ్లూయిడ్స్. సో ఇప్పుడు మనం దీన్ని ఏ విధంగా రాసుకుంటాం అంటే, మైనస్ యూఏ బై క్యూ ఇంటూ దీన్ని మనం θ2 అనుకున్నాం, సో θ2 మైనస్ θ1. ఓకే, సో ఇప్పుడు మనం క్యూ ఈక్వల్ టు ఇదేమవుతుంది అంటే, మనకి ఓన్లీ క్యూ కావాలి. సో అందుకోసమే దీన్ని ఇటువైపు పంపించి ఇవన్నీ కూడా ఇటువైపు తీసుకొస్తే యూఏ θ2 మైనస్ θ1 బై మనకి ln ఇంటూ θ2 బై θ1. సో చాలామందికి డౌట్ రావచ్చు, ఇక్కడ మనకి మైనస్ ఉంది కదా, అది ఏమైంది అనేది. ఇక్కడ మనం ఈ చేంజ్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే, మైనస్ కాస్త ప్లస్ అయిపోతుంది. ఓకే, సో ఇక్కడ ఎందుకంటే మైనస్ని మనం బయటికి తీసుకొచ్చాం కాబట్టి, సో ఇక్కడ క్యూ వాల్యూ అనేది వచ్చింది. ఓకే, సో జనరల్గా మనకి ఏంటి అంటే TM ఈక్వల్ టు డెల్టా TM. ఓకే, డెల్టా TM మనకి ఎలా ఉంటుంది అంటే, θ2 మైనస్ θ1 బై ln θ2 బై θ1. సో ఇది డెల్టా TM యొక్క ఫార్ములా. సో ఇప్పుడు మనం ఏ విధంగా రాసుకోవచ్చు అంటే, మనం డైరెక్ట్గా క్యూ ఈక్వల్ టు, అంటే దీని మొత్తాన్ని కూడా మనం డెల్టా TM కింద రాసుకుంటున్నాం. సో క్యూ ఈక్వల్ టు యూఏ డెల్టా TM. సో ఇది మనకి, సో ఇప్పుడు మనం ఇలా రాసుకున్న తర్వాత మనం ఏం రాయాలి అంటే, ద అబోవ్ obtained expression of delta TM space is the required logarithmic mean temperature difference, దాన్ని మనం LMTD అని పిలుస్తున్నాము, LMTD. ఓకే, లాగరిథమిక్
మెయిన్ డిఫరెన్స్. సో దీన్ని మనం ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. సో ఇది మనకి జనరల్గా ఈ హీట్ ట్రాన్స్ఫర్లో హీట్ ఎక్స్చేంజర్, ప్యారలల్ ఫ్లో హీట్ ఎక్స్చేంజర్ యొక్క LMTD ఎలా కనుక్కోవాలి అనేది. సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ మన యూట్యూబ్ ఛానల్కి టెలిగ్రామ్ గ్రూప్ ఉంది, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాము. దాని ద్వారా మీరు మన గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు, రెగ్యులర్ అప్డేట్స్ అని మీరు పొందొచ్చు. అండ్ మన ఛానల్ని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.